వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా డైలీ వ్లాగ్లో ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. నా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. లైక్ చేస్తేనే కదా ఈ వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది అని నాకు మోటివేషన్గా ఉంటుంది. నేను నా డైలీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. మీరు లైక్ చేయకపోతే ఎలా అబ్బా? అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో అండి, ఈరోజు మనం వెయిట్ లాస్ పౌడర్ అంట చేద్దాము. అంటే ఎర్లీ మార్నింగ్ ఇది తింటే కొంచెం హెల్త్కి మంచిది, వెయిట్ లాస్ అవుతామంట. సో నేనేంటంటే ఈ మధ్య మంచిగా ఫుల్గా తిని పడుకొని బాగా వెళ్ళొచ్చేసాను కాబట్టి ఈ వెయిట్ లాస్ పౌడర్ని నేను యూస్ చేద్దామని ప్రిపేర్ అయిపోయా. ఇది వచ్చేసి నేను చాలా ఛానల్స్లో చూసాను అనమాట, ఇది యూస్ అవుతుంది బాగా అనేసి. సో ఇప్పుడు మనం చేసేద్దాము, రిజల్ట్ ఏంటో తర్వాత చూద్దాము. ఫస్ట్ ప్రిపేర్ చేద్దాము. ఇందులో ఏంటంటే ఫస్ట్ సోప్ తీసుకున్నాను, ఆ తర్వాత మేథి అనమాట, జీరా, ఇంకా ఇప్పుడే సోప్ వేసాను. ఇది మంచిగా రోస్ట్ చేయండి చక్కగా. ఇప్పుడే ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది రోస్ట్ చేస్తుంటే. చెప్పా కదా, సోపు, జీరా, నెక్స్ట్ నేను దాల్చిని తీసుకుంటున్నాను. నేను ఇది యాడ్ చేస్తున్నాను అనమాట, దాల్చిని అండ్ మేథి కూడా. ఎక్కువ చేదు వచ్చేది కానీ హెల్త్కి చాలా మంచిది మెంతులు, హెల్త్కి హెయిర్కి కూడా. మేతి హెయిర్ ప్యాక్ వేస్తాను నేను, చాలా బాగుంటుంది. మేతి మంచిగా ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఫ్రై అవుతుంది. ఇందులో వచ్చేసారు కదా జీరా, మేతి, దాల్చిని వేస్తాను. ఇవి కొన్ని క్వాంటిటీ కాబట్టి చక్కగా ఫ్రై చేసేసుకోండి. నేను సోప్ ఎక్కువ వేయడానికి కూడా కారణం ఉంది, ఎందుకంటే అది కొంచెం స్వీట్నెస్ ఇచ్చింది కదా. సో పొద్దున్నే మా వారికి కూడా తినిపిస్తాను నేను ఇది. ఆయన కొంచెం చేదుగా, అది హార్డ్గా అంటే కొంచెం చేదుగా కారంగా ఉండి తింటాను, అందుకని నేను సోప్ ఎక్కువ వేసాను. ఇది చల్లారాక మిక్సీ పట్టేసి ఒక టైట్ బాక్స్లో స్టోర్ చేశాను. మార్నింగ్ ఒక హాట్ వాటర్లో కలుపుకుని తాగడం, ఇంతే. మీరు అబ్బా వాటర్ తాగాలి ఇదంతా మన వల్ల కాదు అనుకున్నారు అనుకుంటే ఒక స్పూన్ నోట్లో పెట్టేసుకుని తినేద్దాము. తినేయమంటున్నారు, మరి నాకు తెలీదు, తినగలం లేదో తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది వెయిట్ లాస్ కనే కాదు, నాకు తెలిసినంత వరకు డైజెషన్ కూడా చాలా పనిచేసిద్ది. ఒకసారి ట్రై చేయొచ్చు, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది. మ్యాక్సిమం వెయిట్ లాస్ డ్రింక్ అంటుంటే ఇదే వస్తుంది యూట్యూబ్లో. సో సరే మనం ట్రై చేద్దాము. మన ఫేమస్ యూట్యూబర్ సాయి ప్రసన్న గారు ఉన్నారు కదా, ఆవిడ ఇదే చెప్పారు. సో నేను ఏం చేస్తున్నానంటే సరే ట్రై చేద్దాము అనేసి వస్తున్నాను. ఇది ఒకటి ఇంకా ఏది పదే అది తినేసి తాగితే వెయిట్ లాస్ అయిపోతామంటే అలా ఏమి ఉండదు. మెయింటెనెన్స్ అనేది ఉండాలండి. కొంచెం ఏదైనా మీరు ఎంత తినే చోట ఇంత తినాలి. అంటే రేపటి నుంచి నేను కూడా మెయింటెనెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా అన్ని యూట్యూబ్ వీడియోస్ చూసేసి మా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను కూడా ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా వెయిట్ లాస్ ప్లాన్ చేస్తున్నాను. ఒక 1 monthలో చక్కగా ఒక 5 kgs తగ్గినా చాలు, నాకు సరిపోతుంది. ఇంకెక్కువ కూడా తగ్గను. మరీ బక్క పీనుగులా ఉంటే కూడా భాగము, కరెక్ట్ వెయిట్లో ఉండాలి. ఫైనల్లీ ఇది కూడా రోస్ట్ అయిపోయింది. ఇది కూడా మంచిగా మనం చల్లార్చేద్దాము. చల్లార్చాక దీన్ని మిక్సీ పట్టేద్దాం. మా బుడ్డోడికి డేట్స్ కావాలంటే వచ్చి ఏడుస్తుంటే వాడికి డేట్స్ ఇచ్చాను నేను, తింటున్నాడు. మా వాడు ఒక్క చోట కూర్చోడు అబ్బా, అస్సలు కూర్చునే అలవాట్లేదు మా వాడికి. ఫుల్గా తిరుగుతూనే ఉంటాడు. ఇంట్లో ఉన్నా సరే అటు తిరుగుతాడు. కానీ మెయిన్ ఏంటంటే నేను కూర్చుని ఉంటే వాడు కూర్చుని ఆడటం అలా చేస్తాడు అనమాట. ఇంకా మా ఇల్లు మీకు తెలిసిందే, చూసేసారు కదా, చాలా వీడియోస్లో చూపించాను కదా. ఇదేమీ క్వార్టర్ అంత బాగోలేదు, అందుకని నేను మ్యాక్సిమం చూపించాను మా క్వార్టరు. అది ఏంటంటే కిందటిసారి లీవ్కి వెళ్ళాం కదా, మాకు పోస్టింగ్ వచ్చేసిద్దని చాలా వరకు సామాను నేను ఇంటికి పంపేశాను అనమాట, ఇంటికి తీసుకెళ్ళిపోయాము. సో అందుకనేసి అంత ఏం ఉండదు. మెయిన్ వచ్చేసి మా హాల్ అనమాట, ఇదంతా మా హాలు. ఇక్కడ నాకు మొత్తం వచ్చేసి ఇంట్లో దగ్గరగా 5 బెడ్స్ ఉన్నాయి. 5 బెడ్స్ ఉన్నాయి ఇంట్లో. ఎక్కడ చూసారు లైటింగ్ ఎలా వచ్చేస్తుందో, అంటే ఓపెన్ కదా. సో ఇటు కిటికీ అయిపోయి అటు కిటికీ అయిపోయి, సో నాకు క్లియర్గా లేదనమాట. సో ఇదంతా బెడ్. ఇప్పుడు దాకా ప్లంబర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వర్కర్స్ వాళ్ళు ఉన్నారనమాట. వాష్రూమ్ అదంతా క్లీన్ చేశారు, షింకర్ పెడుతున్నారు వాష్రూమ్లో.
వాళ్ళ సామాను అన్నీ అక్కడే పెట్టేశారు, మళ్ళీ వస్తారంట. మా వాడు వాళ్ళతో కూడా ఆడతాడు, అసలు వదలలో. అదే ఏడుస్తున్నాడు వాళ్ళు వెళ్ళిపోయారని. ఇంక ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఉంది బెడ్. ఇంక నేను దీన్ని ఇక్కడ వేసేసాను, కూర్చోడానికి బాగుంటుంది అనేసి. ఇంక ఫ్రేమ్స్ ఉన్నాయి చూసారా. ఇది వచ్చేసి మా వారిది ఫోటో మీరట్లో ఉండేప్పుడు, మా యాజ్గడ్ 6 months బేబీ అప్పుడు. ఇది వచ్చేసి మా యాజ్ ఫస్ట్ బర్త్డే అప్పుడు అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసాము, అదే అక్క వాళ్ళ ఇంట్లో చేసాము ఫస్ట్ బర్త్డే. ఆ బైక్ వచ్చేసి అక్క తీసుకుంది. నేను బ్లూ అండ్ వైట్, నాకు బ్లూ కలర్ చాలా ఇష్టం, మా వారికి ఇష్టము. సో బ్లూ కాంబినేషన్లో చేశాను, డోరెమోన్ లుక్ వచ్చేలాగా. డ్రెస్ కూడా అలాగే చేసాము, ఆఖరి కేక్ కూడా అలాగే వచ్చింది వాడిది, డోరెమోన్ కాంబో. అన్ఫార్చునేట్లీ తీసుకున్నాం కానీ సడన్గా అది కూడా అదే కలర్ వచ్చింది. అదేంటో వాడు లక్కీ కలర్ అనుకుంటా అది. ఇంకా ఈ ఫ్రేమ్ వచ్చేసి మేము బెంగళూరులో తీసుకున్నాము. ఈ ఫ్రేమ్కి పెద్ద స్టోరీ ఉంది. నేను స్ట్రాని వెళ్ళి తీసుకున్నాను అనమాట ఈ ఫ్రేము. ఆ తర్వాత ఇది వచ్చేసి అద్దము, రీసెంట్గానే పెట్టించాము. ఈ అద్దం అయితే మా ప్రోడక్ట్స్ అన్నీ ఎలా పడితే అలా చల్లా చెదరైపోతున్నాయి అనేసి రీసెంట్గానే కంప్లైంట్ ఇస్తే వచ్చి వాళ్ళు ఫిట్ చేసి వెళ్ళారు. తర్వాత వచ్చేసి ఈ ఫ్రేమ్ వచ్చి ఒక 1 week అయింది. ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం గాలి తులి రాకుండా ఇంట్లో అలా పెట్టామన్నమాట. బాబు అసలు చాలా ఏడ్ చేస్తున్నాడు అనేసి. ఇంకా కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి మా అత్తయ్య పెట్టించండి అది ఇది అంటే ఇంకా మేము పెట్టించాం అనమాట ఇంట్లో. ఇది వచ్చేసి ఫ్రంట్ డోర్ అండి. ఈ డోర్ ఓపెన్ చేసిన వెంటనే హాల్ కనిపిస్తుంది. అందుకని ఇదైనా కొంచెం క్లీన్గా ఉంచుతాను నేను, ఎందుకంటే బెడ్రూమ్ ఆవిడ అలాగే నాశనం చేసేస్తాడు. తర్వాత ఇది వచ్చేసి ఈ రూమ్లో కూడా ఒక హీటర్ ఉంటుంది, మా వారి షూస్ అవి హీట్ చేసుకోవడానికి అనమాట. యూనిఫామ్ అదంతా హీట్ చేసుకోవడానికి, ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అలా ఉంటుంది, ఎండలు రావు కాబట్టి మనము మ్యాక్సిమం అయ్యే ఉంచుకుంటాము. ఇంకా నా కిచెన్ మీరు చూసారు. ఆ కిచెన్లో ఆ కిటికీను స్టాండ్ రీసెంట్గానే 1 month బ్యాకే వచ్చాయి. ఫస్ట్లో అసలు లేవు, చాలా అంటే చాలా చెత్తగా ఉండింది ఆ పోస్ట్ మొత్తము. ఇంక ఇటు వచ్చేసేటప్పటికి ఇది చూసారు మా కిచెన్. స్టోర్ చేసుకోవడానికి సామానము ఏమీ లేవబ్బా, అదే ఇబ్బంది ఇక్కడ. అంటే ఏమన్నా సరే తీసుకెళ్ళి ఆ చివరి రూమ్లో పడేస్తాను, అది అయితే స్టోర్ రూమ్ అయిపోయింది మాకు. ఇంక ఇది వచ్చేసి బెడ్రూమ్, అవార్డు చూసారు అంత నాశనం చేస్తాడు ఇది వచ్చేసి బెడ్రూము. అది ఏంటంటే దుప్పటి ఉంది కదా, మీరు దుప్పటి చూసేదో అనుకుంటున్నట్టున్నారు. నైట్ టైము చలి ఎక్కువ అయిపోద్ది మాకు, నైట్ టైము చలి చాలా అంటే చాలా ఎక్కువ అయిపోద్ది. సో ఆ దుప్పటి ఒకటి కవర్ చేయడానికి మార్నింగ్ టైం అయితే. తర్వాత నైట్ ఏమవుతుంది, దాని మీద ఇంకో లేయర్ అంటే 2 దుప్పట్లు కవర్ చేస్తాయి గదిలో. దాంతోపాటు ఈ హీటర్ కూడా ఉంటుంది, హీట్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. సో ఏంటంటే రూమ్ టెంపరేచర్ని ఇదేం చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది, చలి లేకుండా కొంచెం హీట్గా. అది కాకుండా ఇంకా మేము అలా అవన్నీ ఉండబట్టే మేము ఏంటంటే కొంచెం పల్చడి దుప్పట్లు వేసుకున్నా సరే మాకు వర్కౌట్ అవుతుంది మెయిన్. ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ మేము యూజ్ చేసేది. సో అది వచ్చేసి లాస్ట్ బెడ్రూము. రూమ్లో యూజ్ చేసుకున్న ఎవరు ఉండరు కదా, ఒకవేళ ఉంటే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళము రూము, అమ్మ కానీ అత్తయ్య కానీ అలాగా. సో ఎవరు లేరు కాబట్టి అది వచ్చేసి స్టోర్ రూమ్లో యూజ్ చేసుకున్నాను నేను. రేషను సరుకులు మంత్లీగా, ఇంకా బట్టలు వేసుకోవడానికి, ఇంకా అవన్నీ క్లీన్ చేసి, ఈరోజు ఫ్రైడే కాబట్టి మొత్తం క్లీన్ చేసుకుని నమాజ్ చదువుకోవడానికి అదే రూము. మామూలుగా అయితే ఇది నా స్టడీ రూమ్ అండి. స్టడీ రూమ్ కాస్త ఇప్పుడు స్టోర్ రూమ్ అయిపోయింది చదవడం మానేశాక. ఎందుకంటే మా బుడ్డోడితో చదవడం అవ్వట్లేదు. ఎందుకు నేను వీడియో తీసినా సరే నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు అనమాట, ఏడవడం కాలు పట్టుకొని. అందుకే నేను ఫుల్ వీడియో తీయను, హాఫే కనిపిస్తాను. ఇప్పుడు కూడా నా కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నాడు వాడు. అయింది, పౌడర్ వచ్చేసి రెడీ అయిపోయింది, నేను ఇందులో పెట్టేశాను. సో దీన్ని నేను ఇప్పుడు బ్రష్ చేశాను, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రష్ చేశాను అంతే. మార్నింగ్ అయింది కదా, సో నేను బ్రష్ చేశాను. బ్రష్ చేశాక నార్మల్గా మీరు తీసుకోండి అంటే కొంచెం లూక్ వామ్లో ఈ 1 స్పూను కలిపేసుకుని ఇంకా మీరు తాగేయండి. నేనేం చేస్తున్నానంటే 1 స్పూన్ నోట్లో పెట్టేసుకుంటాను డైరెక్ట్గా. తప్పదు. నేను ఏం చేశానంటే నేను వాటర్లో కలుపుకుని తాగాను, నాకు ఇంత చేదు అనిపించలేదు. ఇప్పుడు డైరెక్ట్గా పౌడర్ నోట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే అందులో ఇది ఉంది కదా, అది బాగా పౌడర్ అవ్వలేదు. మెంతులు అది కొంచెం చేదుగా ఉంది కానీ మంచిది.
చేదు ఒంటికి మంచిది, తినే కొద్దీ అది టేస్టీగానే ఉంటుంది, ఏం కాదు. ఓకే, డన్. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్. అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పటి నుంచి నా ఛానల్లో నా డైలీ వ్లాగ్స్ పెడతానే ఉంటాను, అస్సలు మిస్ చేయను. ఒక 2 డేస్కి ఒకసారి ఫుల్ వీడియోస్ కంపల్సరీ నేను పెడతాను. అంటే నేను ఒక సోల్జర్ వైఫ్గా ఏం చేస్తుంటాను, ఏంటి అసలు మా లైఫ్ ఎలా ఉంటుంది, మా డైలీ వ్లాగ్లో నేను తప్పకుండా మీకు చూపిస్తాను అనమాట. అలానే మా వారి డ్యూటీస్ గురించి, అలానే నా బాబుతో నేను ఎలా మేనేజ్ అవుతున్నాను, ఇవన్నీ కూడా. సో మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్, అలానే నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే ఒక చిన్న లైక్, సబ్స్క్రిప్షన్ కూడా